స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా మనం స్కీమ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు లైక్ ఈ మహిళలకు వస్తుందని అండ్ సిటిజన్స్కి వస్తుందని, సీనియర్ సిటిజన్స్కి, దాంతోపాటు పిల్లలకి అని వాటి గురించి మనం మాట్లాడుకున్నాం ఎంత వస్తుంది అని. అదేవిధంగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కూడా అవసరమైంది కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ గురించి కూడా ఏదైనా ఒక కొత్తగా స్కీమ్ అంటూ లాంచ్ చేశారా సార్? ఎస్బీఐలో మన భవిష్యత్తు కోసము, అందరూ పెట్టుబడిదారుల కోసము ఒక స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చే, చాలా సపోర్టివ్గా ఉండే ఒక కొత్త స్కీమ్ వచ్చిందండి. అంటే ఎస్ఐపి రూపంలో మనం ఇది స్టార్ట్ చేయొచ్చు. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనందరికీ తెలిసింది, లైక్ బ్యాంకింగ్ సెక్టర్లో, ప్రభుత్వ రంగంలో ఉన్న పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్లో వన్ ఆఫ్ ద లీడర్స్. అంటే మనము ఒక మామూలు లీడర్గా కాదండి, అంటే కొన్ని లక్షల కోట్ల ఉన్న నెట్ అసెట్ వాల్యూ చూసుకుంటే ఎస్బీఐ నంబర్ 1. సో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఎస్బీఐలో కొత్త ఎన్ఎఫ్ఓ ఏదైతే వచ్చిందో దాంట్లో ఉన్న ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ గురించి మనం చెప్పబోతున్నాం. అయితే ఇందులో పెట్టుబడి ఎంత పెట్టాలి, మనకు వచ్చే రాబడి ఎంత ఉంటుంది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో లెట్ మీ టెల్ యూ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక శుభవార్త ఏంటంటే ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఫండ్ స్కీమ్ అనమాట. సో మనం ఒక ఎపిసోడ్ చేసాం మన అందరి కోసం, అవును, క్లోజ్ ఎండెడ్, ఓపెన్ ఎండెడ్. సో మనందరికి ఒక లాభం ఏం జరగబోతుందంటే, క్లోజ్ ఎండెడ్ ఫండ్ అయితే మనకి మినిమం 3 years 5 years వరకు మనం పెట్టిన డబ్బు కాస్త మనము వచ్చిన లాభం తర్వాత విత్డ్రా చేసుకోలేం. కానీ ఓపెన్ ఫండెడ్ స్కీమ్లో మనకు బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ మనం 10 సంవత్సరాల కోసమో 20 సంవత్సరాల కోసమో మనం పెట్టుబడి స్టార్ట్ చేసాము, కానీ మనకి ఫస్ట్ 5 years లోపలే 3 years లోపలే చాలా బాగా రాబడి వచ్చింది, మీకు డబ్బులు కూడా అవసరం ఉన్నాయి, విత్డ్రా చేసుకుందాం అనుకున్నారు, హ్యాపీగా మీరు బటన్ నొక్కంగానే 24 గంటల తర్వాత మీ అకౌంట్లో, మీ బ్యాంకులో మీ డబ్బులు వచ్చేసాయి. అంటే ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అనమాట. సో మీరు ఒకవేళ ఈరోజు తీసేశారు మీ డబ్బులు, ఒక 3 సంవత్సరాల ముందు పెట్టారు, 3 years తర్వాత పెట్టిన తర్వాత, అప్పుడు మీరు తీసేసిన తర్వాత విత్డ్రా చేసిన తర్వాత డబ్బులు మళ్ళీ ఇమీడియట్గా మీరు డబ్బులు తిరిగి వచ్చిన తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ పెట్టాలనుకుంటారు, మీరు మళ్ళీ పెట్టేయచ్చు. ఎందుకంటే ఓపెన్ ఎండెడ్ అంటే మీరు ఎప్పుడైనా కొనవచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. సో క్లోజ్ ఎండెడ్ ఫండ్స్లో జనరల్గా ప్రిఫర్ చేయకండి ఎవరికైతే ఫండ్స్ అవసరం ఉంటుంది అనుకుంటున్నారు. సో వాళ్ళందరి కోసం ఇది చాలా పెద్ద శుభవార్త. నా కమింగ్ టు ది ఫీచర్స్ ఆఫ్ దిస్ ఎన్ఎఫ్ఓ. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎనర్జీ మార్కెట్ ఇన్ ద వరల్డ్. దీనికి అర్థం ఏంటంటే, ప్రపంచం మొత్తంలో పొల్యూషన్ అనేది అమెరికా, చైనా, ప్రతి దేశాల్లో బాగా పెరిగిపోయింది. కానీ COP28 అని చెప్పేసి ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగిందండి. అందులో మన దేశ ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే, నెక్స్ట్ 2060 టార్గెట్లో 2030 తర్వాత 60 లోపల ఇండియా విల్ బికమ్ నెట్ జీరో ఎకానమీ అనమాట. నెట్ జీరో ఎకానమీ అంటే అసలు పొల్యూషన్ మీరు వెతికినా కనపడదు. మీరు చీకట్లో దీపం పెట్టుకొని వెతకండి, లేదంటే లైట్ వేసుకొని వెతకండి, మీకు పొల్యూషన్ అనేది ఎక్కడ కనపడదు. అండ్ ఇండియా ఇది ఒక సీరియస్ కమిట్మెంట్ ఇస్తుంది. అంటే మీకు ప్లాస్టిక్స్ కానివ్వండి, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, పొల్యూటింగ్ వెహికల్స్ కానివ్వండి, ఎటువంటి వైపు నుంచి కూడా మీకు పొల్యూషన్ అనేది మొత్తం నెట్ జీరో అయిపోతుంది. ఇండియా ఎందుకు ఇంత సీరియస్గా ఆలోచించిందంటే, వేరే వాళ్ళందరూ కూడా బాగా డెవలప్డ్ ఎకానమీస్, మనది డెవలపింగ్ ఎకానమీ. సో డెవలపింగ్ ఎకానమీలో మనం కావాల్సినంత మార్పులు మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. డెవలప్డ్ ఎకానమీలో ఏంటంటే వాళ్ళు స్థాపించిన యూనిట్స్ అన్నీ కూడా తీసేయాల్సి వస్తుంది, అప్పుడు వాళ్ళు మళ్ళీ డెవలపింగ్ ఎకానమీ అయిపోతారు. సో కాబట్టి వాళ్ళకంత ఈజీ కాదు. సో చైనా అండ్ అమెరికా స్ట్రగుల్ అవుతున్నారన్నమాట. ఇండియా దీన్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా తీసేసుకొని హ్యాపీగా ఈ పనిని చేపట్టింది. సో ఈ ఎనర్జీ ఫండ్ గురించి ఏదైతే మనం పెట్టుబడి పెట్టబోతున్నామో, అంటే నెక్స్ట్ 5, 10, 20 years మధ్యలో మీకు అలాంటి కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ కంపెనీస్ రాబోతున్నాయి. లాట్స్ ఆఫ్ రీయూజబుల్ కైండ్ ఆఫ్ బ్యాటరీస్ రాబోతున్నాయి. అండ్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ వస్తువులు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడున్న ప్లాస్టిక్ కాస్త మీకు నెక్స్ట్ 10 yearsలో ఎక్కడ కనపడదండి భారతదేశంలో. దానికి అర్థం ఏంటి? సో మనము యాజ్ అ మనిషిగా కూడా మనం చూసుకుంటే ఎన్వైర్న్మెంట్ని ఏ వైపు నుంచి కూడా ఒక చిన్న అపాయం కూడా మనం చేయము. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే దారిలో ఆవులు కానివ్వండి, ఈవెన్ వేరు వేరే జంతువులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్తో పాటు ప్లాస్టిక్ కూడా మింగేస్తూ ఉంటారు పాపం. సో దానివల్ల చాలా ఇవన్నీ మంచి యానిమల్స్ అన్నీ చనిపోతున్నాయి. ఇవన్నిటికీ కూడా ఎట్టి పరిస్థితుల నుంచి ప్రాబ్లం రాకుండా అని చెప్పేసి ఈ ఎనర్జీ ఫండ్ స్టార్ట్ చేశారు. అంటే దీనికి ఆ విజన్ ఉందన్నమాట. ఈ ఫండ్కి నెక్స్ట్ 20 yearsలో 10 yearsలో జరగబోయే డెవలప్మెంట్ని
మనం ఇప్పుడే ఎన్కాష్ చేసుకుంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఆ నమ్మకంతో వస్తారో వాళ్ళకి మంచి రాబడి మనం ఇవ్వచ్చు అని ఉద్దేశం అనమాట. సో లెట్ మీ టెల్ యూ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఎకనామిక్ గ్రోత్ ఎక్స్పెక్టెడ్ టు లీడ్ టు రైజ్ ఇన్ పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ ఇండియా. ఇప్పుడు మన దగ్గర కరెంట్ మనం అందరం బాగా వాడుతున్నామా? ఒక కాలంలో వాడుతున్న కరెంట్ మీటర్ కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి చూసుకుంటే అసలు బిల్లులు పేలిపోతున్నాయి. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరందరూ కూడా మీ ఇంటి పైన మీరు సోలార్ ఎనర్జీ పెట్టుకోండి. సో దాట్ మనము హైడ్రోజన్ పవర్ కానివ్వండి, కోల్ పవర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఆపేసామనుకోండి, మన నదులు, మన జలాలు, మన మైన్స్ అన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ల్యాండ్ కూడా చాలా కూల్గా అయిపోతుంది. మన హీట్ ఏదైతే పెరుగుతుందో ఇదంతా క్లైమాటిక్ చేంజెస్ వల్ల అదంతా కూల్ డౌన్ అవుతుంది, నార్మల్ అవుతుంది. సో దానికి అర్థం ఏంటి? సోలార్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అనమాట. సో సోలార్ ఎనర్జీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ప్రతి కంపెనీ పైన ఈ ఎనర్జీ ఫండ్ బెట్ చేయబోతుంది అనమాట. సో దట్ వన్ మోర్ అడ్వాంటేజ్. కమింగ్ టు ది న్యాచురల్ అడ్వాంటేజ్ ఇన్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, అంటే సస్టైనబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే రాబోతున్నాయో, ఇప్పుడు ఇంతకుముందు మనం ఓన్లీ పంటలలో భూముల్లో మనం చూసేవాళ్ళము రైతులు ఎలాగైతే ఆ విత్తనాలు వేసేసేసి మొక్కల్ని రావాలి అని చెప్పి కోరుకునేవాళ్ళు. కానీ వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఎండాకాలం వచ్చిందంటే అవన్నీ కొట్టుకుపోతాయి. అయితే ఇప్పుడు ఏం చేశారంటే కొత్త టెక్నాలజీ వల్ల పెద్ద పెద్ద బీటెక్ ఇంజనీర్స్ అందరూ కూడా ఈ వ్యవసాయ భూముల్లో దిగేసేసి గ్రీన్ రూమ్ టెక్నాలజీ అని చెప్పి తీసుకొచ్చారు. సో ఇందులో ఏంటంటే హైడ్రోపోనిక్ అగ్రికల్చర్ వచ్చింది. అంటే మీరు ఒక చిన్న చోట్లోనే చాలా ఎక్కువగా రాబడి తెచ్చుకురావచ్చు. మంచి మంచి ప్రోడక్ట్స్, అంటే పాలకూర కానివ్వండి, ఎలాంటి వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అవన్నీ కూడా మీకు ఎకరాల భూములు అవసరం లేదనమాట. ఒక చిన్న ప్లేస్లోనే మీరు స్టెప్ బై స్టెప్ గ్రోత్ చేసేసి అలాంటి అగ్రికల్చర్ వల్ల, టెక్నాలజీ వల్ల మీరు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. సో అలాంటి వాటిలో కూడా ఈ ఎనర్జీ ఫండ్ అనేది మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ వల్ల వచ్చే మనకు పవర్ కూడా చాలా లాభం జరగబోతుంది. సో దీనివల్ల మనందరికీ కూడా మీరు పెడుతున్న ఒక 5,000 రూపాయలకి మీరు ఎవ్రీ మంత్ పెడుతున్న ఒక ఎస్ఐపి వల్ల ఏమవుతుందంటే యూ విల్ బీ మేకింగ్ అ డీసెంట్ రిటర్న్ బిట్వీన్ 12 to 18% పర్ యానం. అది మినిమంగా మీకు రాబోతుంది. ఇది ఈ ఫండ్లో ఉన్న గ్యారంటీ అండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఆ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే, ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు గూగుల్లో ఉన్నాయి. మీరు డైరెక్ట్గా మీరు ఎస్బీఐది ఏదైతే గ్రీన్ ఆపర్చునిటీస్ ఫండ్ ఏదైతే ఉందో, సో ఈ ఫండ్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ సంపాదించవచ్చు. ఎందుకంటే ఇది చాలా డీటెయిల్గా ఉందన్నమాట. మీరు పెట్టుబడి పెట్టే ముందు మీరు మీ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి సలహాలు తీసుకోండి. ఎందుకంటే మేమిస్తుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ మాత్రమే, రికమెండేషన్ కాదండి. వీఆర్ ఓన్లీ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీరందరూ కూడా వేరే వేరే రకాలుగా చూస్తున్నారు, ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుంది. సో ఆ ఐడియా కోసమే నేను మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తున్నాను. సో ఇలాంటి డీటెయిల్స్ ఒకవేళ మీకు కావాలనుకోండి, తప్పకుండా ఇలాంటి ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు అందజేసేలా నేను చూస్తాను. సో తప్పకుండా మీరు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా చేసుకోండి. సో ఇలా ఎవరైనా కూడా సేవింగ్ గురించి తెలుసుకోవాలి అన్న, ఏదైనా రైట్ ప్లాట్ఫామ్లో మనీ ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ వచ్చేలాగా, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అండ్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఏది రైట్ వే అన్న గైడెన్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా సార్? ఇది ఒక మాస్టర్ క్లాస్ కాబట్టి ఈ మాస్టర్ క్లాస్లో మీకు ఇప్పటిదాకా దొరికిన సజెషన్స్ కానివ్వండి, మన ప్రేక్షకులకి ముఖ్యంగా ఎవరైతే అప్పుల్లో బాగా కూరుకుపోయేసి అసలు మొత్తానికి ఇదే నా జీవితానికి ఎండు, దీని తర్వాత నేను తట్టుకోలేను, అప్పు మాత్రం కొండలాగా పెరిగిపోతూనే ఉంది కానీ అది తరగట్లేదు, అసలు అది నా ముందు నుంచి పోవట్లేదు, సో నాకు వేరే దారి ఏమీ లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను దయచేసి ఒకటే చెప్పదలుచుకున్నాను. 100% మీకు ఒక పెద్ద సొల్యూషన్ ఉంది, సాలిడ్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. అది ఇంపార్టెంట్. ఎందుకంటే సొల్యూషన్స్లో టెంపరీ సొల్యూషన్ ఉంటే లాభం లేదండి. ఇంత దూరం మీరు వచ్చేసి క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ మీకు ఈ మాస్టర్ క్లాస్లో రాబోతుంది. అది ఎలా మీరు ఆ క్లాస్లో నేర్చుకోబోతున్నారు? ఎందుకంటే ఇది ఒక 10 నిమిషాలు గంట సేపు క్లాస్ కాదండి. మార్నింగ్ 11 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు. సార్ ఆన్లైన్ ఆఫ్లైన్? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇన్ఫ్యాక్ట్ ఇది మీకు 11 AM to 4 PM వరకు చాలా మందికి వచ్చే అవకాశం లేనప్పుడు ఆన్లైన్లో కూడా నేను పెట్టాను ఈ క్లాస్. కాబట్టి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా ఉందండి. అది ఇంకొక పెద్ద గుడ్ న్యూస్. సో మీరందరూ కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ టెన్షన్స్, మీకు ట్రిక్స్ తెలియవండి, ఇవన్నీ తెలియకుండానే మీరేం చేస్తున్నారంటే ఇదే నా జీవితానికి అంతమేమో అనుకుంటున్నారు. కానీ సింపుల్ ట్రిక్స్తో మీరు పెద్ద పెద్ద ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. దానికి కావాల్సింది ఫైనాన్షియల్ డిసిప్లిన్. అది సింపుల్గా చెప్పినట్టే సింపుల్ కాదు, దానికోసం కాస్త మనం కష్టపడాల్సి వస్తుంది. 100% సొల్యూషన్ ఉంది. సో మీకు ఎక్స్ట్రా ప్యాసివ్ ఇన్కమ్ కూడా రావాలి, ఉన్న జీతం ఆదాయం ఏదైతే సరిపోదో ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మన దగ్గర ఉంది గ్రోమో యాప్లో ఉన్న సొల్యూషన్స్. ఎందుకంటే
ఒక చోట్లో కూర్చొని, అది మీ ఇంట్లో కానివ్వండి, మీ ఆఫీస్లో కానివ్వండి, మీరు హ్యాపీగా 1,00,000 పైన మీరు ప్రతి నెల సంపాదించుకోవచ్చు. అది 100% గ్యారంటీడ్, అందులో డౌట్ లేదు. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉందా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు ఇమ్మీడియట్గా కన్ఫర్మేషన్ అందిస్తాము మా టీం నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.